ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్ర చరిత్ర 25వ భాగం 3/6/26. మా నాన్నగారి రచనలు ప్రచురణలు. మా ఇంట్లో మా నాయనగారి ఆరోగ్యం బాగాలేదు. 2 సార్లు బాత్రూంలో పడిపోయారు. దృష్టి మందగించింది. అంతవరకు వారు సంస్కృతంలో కవిత్వం ప్రారంభించి ఎన్నో శతకాలు, అష్టకాలు, దండకాలు రాశారు. రాత్రివేళ ఏదైనా శ్లోకం జ్ఞాపకం వస్తే తలగడ దగ్గరే ఉంచుకొని నోటు బుక్కులో బ్యాటరీ లైట్ వేసుకొని వ్రాసి ఉదయం సరిగ్గా ఉందో లేదో చూసుకొని కర్లాకిమిడిలో ఉన్ననాడు పురాణ ప్రవచనాలు, స్కూల్లో పిల్లలకు పాఠాలు తప్పించి మరొకటి లేదు. 1938 నుండి తనకు కవితాధార వచ్చింది. కానీ వడపోసిన వేదాంత సారాన్ని తేలికైన పదాలలో శ్లోకాలను బరువైన విషయాలను సామాన్యులకు అర్థమయ్యేట్టు వ్రాసే తత్వం వారి నుండే నాకు సంక్రమించింది. వాటిలో కొన్నిటిని మాత్రమే నేను ప్రకటించి రామచంద్రాపురంలో ఉన్నప్పుడే రాధావల్లభ స్తోత్రం, అక్షరమాల, శివరామకృష్ణ శతకం ప్రచురింది. అక్షరమాల ఒక కొత్త ప్రక్రియ. ప్రతి శ్లోకానికి తొలి అక్షరం మన అక్షరాలలోని క్రమం ఈ అనుసరిస్తూ క్షా వరకు రాశారు. అలాగే వీరు వ్రాసిన అష్టకాలలో అతనికి పర్లాకిమిడిలో భక్తురాలైన అరికేరేవుల రామసుబ్రహ్మణ్యమ్మ అనే రాముడమ్మకు కొన్ని అష్టకాలు విజయనగరం వద్దనున్న గజపతి నగరంలో అచ్చువేయించి వాటిలో గురుపాదాష్టకం, బ్రహ్మం అహమస్మీతి, శృతశ్చష్టకం, తత్వమసి అష్టకం, బ్రహ్మహమస్మి అష్టకం, ప్రజ్ఞానం బ్రహ్మేత్యష్టకం, సర్వం ఖల్విదం బ్రహ్మేత్యష్టకం అనే 6 అష్టకాలు కాకినాడలో నేనుండగా నేనొక 2 పుస్తకాలు రచయించాను. అమృత నివారణ శతకం, సాక్షి చేతన 3 అష్టకాల సంపుటి. వీరికి కాకినాడలో పండితుల చేత శ్లోకాలు, తాత్పర్యాలు కూడా రాయించారు. ఈ 2 పుస్తకాలను వారి జయంతి నాడు సభ చేసి విడుదల చేసి మద్రాసులో ఉండగా నాన్నగారిని ప్రత్యేకంగా ఒక దేవతనో దైవాన్నో ఉద్దేశించినవి కాకుండా అన్ని మతాలకు చెందిన వారు ప్రార్థన చేసుకోవటానికి వీలుగా ఉండే ఒక అష్టకాన్ని వ్రాయమని దానిపై నిత్య ప్రార్థన రాశారు. దానిపై వారి చిత్రాన్ని పురాణ ప్రవచనంలో ముద్రించి విడుదల చేశారు. ఇవన్నీ పంచిపెట్టడానికే ప్రస్తుతం నా వద్ద 1-2 ప్రచురణలు మాత్రమే. మిగిలిన వీటిపోయాయో ఎక్కడ జీర్ణమైపోయాయో. ఇంకా నా వద్ద 2 వ్రాత పుస్తకాలు, దాని నిండా వారు రాసిన అష్టకాలు. ఈ మధ్య నా అజాగ్రత్త వల్ల కొన్ని పుస్తకాలు కాకినాడలో చెదపడి అందులో కొన్ని పోగా మిగిలిన 2 కొన్ని చోట్ల చెదలు రుచి చూసి విడిచాయి. ఈ సాహిత్యంలో నాకు కొంత అభిరుచి ఉంది కనుక వారి సాహిత్యాన్ని ఏదో ఒక రూపంలో పొందుపరుద్దామని తపన నాకు మొదటి నుంచి. ఇది కాక 1953లో వారి ఆరోగ్యం దిగజారి బయటికి రాలేకపోవడంతో వారి ఫోటో మా ఇంట్లో ఏర్పాటు చేశారు. 19/5/53 తేదీ నాన్నగారు వ్యాసపీఠం పట్టుకొని పురాణ ప్రవచనం చేస్తున్నట్టు ఫోటో తీసి దానినే నిత్య ప్రార్థన అనే పుస్తకం మీద అట్ట మీద వేయించా. అదే కాదు, దాన్నే చాలా పెద్ద ఫోటోగా చేసి అద్దం కట్టించి ఇంట్లో ఉంచా. మా నాన్నగారి కళ్ళ చూపు ఎప్పుడైతే తగ్గటం ప్రారంభించదు అప్పుడు వైద్య పరీక్ష చేయి. కంటిలోని నరాలు బలహీనమైపోయాయని, అది బాగుపడటం కష్టమని. దృష్టి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడే నడకలేదు. మంచం మీద కాలకృత్యాలు అన్నీ వడ్డించి అన్నం తన మంచం దగ్గర పెడితే మంచం దిగి అక్కడే కూర్చొని తినేవా. పప్పు కూర కలిసిపోయి అవన్నీ కలిసిపోతున్నాయని కోడలంటే
అన్నీ కడుపులోకి వెళ్ళేవే కదా అని వేదాంతం చెప్పి పడుకున్న ఆలోచన కాటంకం ఉండదు కనుక ఏదో తన శ్లోక రచనలు జ్ఞాపకానికి వస్తే వెంటనే ఎవరు దగ్గరుంటే వాళ్ళని పిలిచి రాయమనేవారు. అది సంస్కృతం, అందులో దోషాలుంటాయేమో అని నేను ఇంటికి వచ్చాక వాటిని చదివి వినిపించమనేవారు. ఎప్పుడైతే కన్ను కాలు వశం కాకుండా పోయి మంచం మీదే పడేశామో ఆనాటి నుండి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. వారికి బరంపురం కేతకి పొగాకు మసాలా కావాలంటే ఏదో ఒకటి 2 పొట్టలో మాత్రమే దొరికే ముందుగా తెచ్చి ఇంట్లో ఉంచేవాడు. చివరి వరకు తనకు మిగిలిన వ్యసనం అదే. తనకు పర్లాక్మిడి కాలేజీ నుంచి పెన్షన్ వచ్చేది. 1953 జూన్లో ఎప్పుడో ఒకప్పుడు తన ఆరోగ్యం బాగాకపోతే ఏదో పిచ్చి ఆలోచనలు కాకినాడలో ఉన్న మా అన్న దగ్గరకు తన్ను పంపించమనేవారు. ఆ స్థితిలో అవసాన కాలం వస్తే పెద్ద కొడుకు దగ్గర ఉండలేము అని ఒక భయం. ముసలితనంలో వచ్చే దురవస్థలే. ఇంటిలో ఉన్న పిన్నవాళ్ళు వృద్ధులు మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మెసలడం ఎంతైనా ఎవరైనా ఈ చివరి వారి యుక్త వయస్సులోని భావాలను సౌఖ్యాలను అలవాట్లను పెద్దల మానసిక శాంతి కోసం కొంతైనా త్యాగం చేయడం అదే కుటుంబతత్వం. ఇంట్లో ఉన్న పిన్న పెద్ద అందరూ పాటించాల్సిన ధర్మం. అది తప్పినప్పుడు కుటుంబంలో అశాంతి, వృద్ధుల పట్ల అనాదరణ తప్ప. ఆ దురవస్థ రాకుండా ఉంటే ధన్యులం. కుమారుల సాహిత్య కళా సాహిత్య రంగాల్లో మా అందరికీ ఏదో ఒక కార్యక్రమం ఉండేది. జనవరిలోని స్కూల్లో వార్షికోత్సవంలో నా పిల్లలు బహుమతులే. అది రామకృష్ణ వారికి కనుక ఆ పుస్తకాలు బహూకరించారు. ఫిబ్రవరిలో కొన్ని పాఠశాలకు మధ్య జరిగిన వక్తృత్వ పోటీలో నా పెద్ద కొడుకి బహుమతి, రెండవ వాడికి ద్వితీయ బహుమతి. ఆనాటికి ఎప్పుడూ ఇంతే అనే నాటిక ప్రదర్శించిన నా రెండవ కుమారుడు రామానికి కూడా బహుమతి. ఇంచుమించు అదే సమయంలో నా అమ్మాయి రుక్మిణి యూకి వారి బహుమతి వచ్చిందని చెప్పి సభలు ప్రత్యేక కార్యం. 22/5/53వ తేదీ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మద్రాసు వచ్చారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఒక కార్యక్రమానికి వారు రానున్నారు. నాకు ఈ ప్రచార సభ వారందరూ స్నేహితులు. నా మాలి నాటికను హిందీలోకి అనువాదం చేయి రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రదర్శిద్దామని అంచారు. కానీ అది జరగల. అంటే మద్రాసు కార్యక్రమాల్లో వారికంతటి వ్యవధి దొరకదు. రాష్ట్రపతి రాకను పుచ్చుకొని మద్రాసు ప్రభుత్వం దక్షిణ దేశ దేవాలయ అనే ప్రత్యేక సంచిక జ్ఞాపికగా ముద్రించారు. దాని అట్టపై 12 రంగులు చేరిన ముద్ర వేశారు. ఆ పనికి సాంకేతికంగా చాలా నేర్పుండ. దీన్ని గవర్నమెంట్ ప్రెస్లోనే ముద్రించారు. నాకు పాడి పంటల పనుల వల్ల ప్రెస్లో ప్రతి చోట నేను అటువంటి ప్రత్యేక ముద్రణలో దగ్గరే ఉంటూ చాలా విషయాలు నేర్చా. ఈ అనుభవం నాకు మున్ముందు లాభించి 62 ఢిల్లీలో ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన జరిగి ఆ ప్రదర్శనశాలలో ఎన్నో దేశాల వాళ్ళు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ప్రచార విభాగానికి నేను ప్రధాన ఉద్యోగిగా కనుక మా రాష్ట్రానికి చెందినంతవరకు నిర్వహణ బాధ్యత అంతా నాదే. అప్పుడు ఆంధ్ర వ్యవసాయ ప్రత్యేకతను, పంటలలో ఉత్తీర్ణతను చేర్చి చిన్నది 16 పేజీ ప్రత్యేక సంచికను హైదరాబాదులో ముద్రించారు. దాని రచన అలంకరణ నాది. ఆ సందర్భంలో మేము విడుదల చేసిన ఈ ప్రత్యేక సంచికను దేశాల వాళ్ళే మెచ్చుకొని 2-3 ప్రతులు అదనంగా అడిగి తీసుకువెళ్ళారు. అప్పుడు నాకు ఆ వెనకటి అనుభవం ఉపయోగపడింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 53లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన సందర్భంలో ఢిల్లీలోని ఆంధ్ర సంఘం 2 రోజుల సభ జరిపి పలువురి రచనలు ఆహ్వానించి సభలో రాష్ట్ర సిరి సంపదలు, సంస్కృతి, భావి కార్యక్రమాలు మొదలైన అంశాలపై చర్చలు జరిపి
నన్ను కూడా పాల్గొనమని పిలిచారు. ఆంధ్రదేశ వ్యవసాయంపై వ్యాసం రాసి కొత్త ఢిల్లీలో జరిగిన సభలో పాల్గొనడానికి ఆగస్టు 30న ఆహ్వానం పంపారు. వెళ్ళటానికి ప్రభుత్వం కూడా అనుమతి, కానీ చివరి నిమిషంలో వెళ్ళలేకపోయి కోయంబత్తూరు కాలేజీ ఉత్సవాల మూల మద్రాసులో సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి రజతోత్సవాన్ని ఆ సమయంలో ఏర్పాటు చేసి దానిలో వ్యవసాయ విజ్ఞాన విస్తరణ అనే వ్యాసం రాయగా నా ఛాయాచిత్రంతో సహా ముద్రించారు. పి సూర్యనారాయణ, జేవి సోమయాజులు మొదలైన వారు ఆ సంస్థకు పెద్దలు. కోయంబత్తూరు వ్యవసాయ పాఠశాల వార్షికోత్సవం కూడా ఆగస్టు నెలలోనే జరిగింది. 53 నాడు డాక్టర్ పంజాబురావు దేశముఖ్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన సమావేశంలో వ్యవసాయ ప్రచార సాధనాలు పై ప్రసంగించి వ్యాసం కూడా చదివారు. మాతృభాషలో శాస్త్ర విజ్ఞానాన్ని గ్రామస్తులకు అర్థమయ్యే ప్రచురించాలనే హెచ్చరిక నేను చేసినప్పుడు హర్షధ్వానాలు వచ్చాయి. కేంద్ర మంత్రి కూడా ఆ విషయమై మరికొంత విపులీకరించారు. ఈ విధమైన ప్రత్యేక విశిష్ట కార్యక్రమాలలో పాల్గొనడానికి విపులమైన వ్యాసాలు రాయడం, టైపు చేయించడం, ప్రభుత్వ అనుమతి పొందడం ఇవన్నీ 3-4 నెలల నా సమయంపై ఒత్తిడి చేస్తూ వచ్చి కోడూరు, కడప జిల్లా ఉన్న పరిశోధనాలయంలో 1954 జూన్లో ఒక ఫల ప్రదర్శన వచ్చేట్టు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎక్కడ ప్రదర్శన జరిగినా దానికి తగిన వ్యూహ నిర్వహణ మొదలైన వాటిలో నా పెత్తనం ఉండాల్సింది. ప్రచార విషయంలో నేను ఆ స్థాయికి ఎదిగి వచ్చానన్నమాట. కోడూరులోని ఫల ప్రదర్శన సందర్భంగా నా మాలి నాటకం ఆడించే ఏర్పాటు చేశాను. అప్పటికి ఇంకా మద్రాసులోనే మా ఆఫీస్. 1956లో హైదరాబాద్ వెళ్ళలేదు కదా. అయితే ఆ నాటకాన్ని కోడూరులో ప్రదర్శించడానికి నటులు తెరలను, దుస్తుల వంటి సరంజామాతో నన్నే కోడూరు వచ్చి ఏర్పాటు చేయము. టీవీఎల్ఎన్ శాస్త్రి, విడి ప్రసాదరావు, కె నారాయణరావు, డిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మిత్రులు కిరాయి నటి మా నాటకంలో లోగడ నటించినవి కలుపుకొని ముందుగా కోడూరు తర్వాత నాటకాన్ని ప్రదర్శించాం. అదొక అనుభూతి. నండూరి వారి ధర్మచక్రం నాటక ప్రదర్శన, నండూరి రామకృష్ణమాచార్య వారి ధర్మచక్ర నాటక ప్రదర్శన నా చివరి నట 9/11/50. మా నాటక సమాజంలో ఒక స్త్రీలు తప్ప అందరూ ఉద్యోగస్తులే. ఇంకొక స్థలానికి వెళ్ళి నాటకాన్ని ప్రదర్శించడానికి ఈ కోడూరు నాంది బట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం మద్రాసులో దానిలో అధ్యక్షుడిగా ఎన్నుక. ప్రతి నెలలో ఏవో సంస్కృత సమావేశాలు జరిగాయి. అంతవరకు నాటక రంగ వ్యసనంలోనూ వ్యవసాయ శాఖ ఉద్యోగులే ఉండేవి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో 2-3 ఇతర ఆఫీసులు కలిపి వేద్దామనే ఆలోచన. ఏదైనా ఒక సంస్థకు సహాయార్థం నటన మాత్రం కొనేది పై ఖర్చులు వారు అని ఏర్పాటులో నాటకం వెయ్యాలను. ఈ మాట క్రమంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న మహిళా మండలికి దానికి కాంగ్రెస్లో పనిచేసి పలుకుబడి సంపాదించిన ఆమె అధ్యక్షురాలు పేరు మర్చిపోయి మహిళా మండలి సహాయార్థం మమ్మల్ని మంచి నాటకాన్ని తణుకులో ప్రదర్శించవాలి. ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని అనుసరించి మేము ఒక సంఘంగా ఏర్పడి ఉద్యోగి కళామండలి అనే పేరుతో ఈ సమాజం తయారు. నటులు కాకపోయిన కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం చూపిన వాళ్ళలో ఆకళ్ళ సత్యనారాయణమూర్తి, బిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన. వి గోవిందరావు ఒకవైపు నటుడై యాజమాన్యంలో ఎక్కువ తోడ్పాటిచ్చారు. సహాయకులుగా కొల్లిపర వెంకటేశ్వర్లు, సి రామారావు వంటి ఔత్సాహికులు నిండు మనస్సుతో చేరిన మిత్రబృందం కనుక మా ఉద్యోగి కళామండి ప్రశస్తమైన ప్రదర్శనలు ఇచ్చే. మంచి బరువైన నాటకాలకై వెతుకుతూ ఉంటే డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య వ్రాసి ధర్మచక్రం అనే చారిత్రక నాటకం చదివారు. రచన పుష్టిగా తేలిగ్గా ఉండే సాంఘిక నాటకం కాదు.
దాని ఎందుకున్న నెల రోజులు రిహార్సల్ ఒద్దికలు చేసుకొని నిర్దిష్టంగా తయారయ్యాం. నాటక పుస్తకంలో ఒక గమనిక, ఈ నాటకం గ్రంథ అనుమతి లేనిదే ఎవరూ ప్రదర్శించారు అని ఆ రచయిత అప్పుడు అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో తెలుగు ఆచార్య వెంటనే వ్రాసి అనుమతి తెచ్చుక ప్రదర్శన నిశ్చయం కాగానే ఆ ప్రకటన పత్రికను దాని వారికి సామాన్యంగా అందులో స్థలం, తేదీ మొదలైన ప్రత్యేకంగా గ్రంథకర్తను మాత్రం నాటకానికి ఆహ్వానించాలి. 9/11/54 మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రదర్శన. తణుకు మహిళా మండలి సహాయాలు మద్రాసు నుండి తణుకు వెళ్ళి అందరం ఉద్యోగమై అందిందో. మాలో కొందరికి బాగా తెలిసిన జిల్లా కలెక్టర్గా ఉన్న సింహాద్రిగా చాలా సదుపాయాలు చేయించారు. మాకు టికెట్లు అమ్మకంలో పందే కనుక వేళకే నాటకం ప్రారంభమై హాలు బాగా నిండిపోయి సీనికి మధ్య జాప్యం అనేది లేదు. ఎవరికి సంభాషణ పక్క నుండి ప్రాంప్టింగ్ అందించే అవసరం లేదు. అందులో చంద్రగుప్త, చాణక్య వంటి పాత్రలను ఒక శ్మశాన వాటికను తోడ్పాల్సి కాగడా కాలుతూ ఉన్న చేతులు, పొగలు ఉన్నాయి. ఆర్తనాదం మొదలైన వాటిని అద్భుత సాంకేతిక సహాయంతో ఏర్పాటు చేశారు. ఆ రంగం తర్వాత వచ్చేది శివర రంగం. అప్పుడు పైనుండి ఎవరో వ్రాసిన చీటీ నాకని, అయ్యా నేను ధర్మచక్ర నాటక రచయిత వచ్చా, నాటకం చూశా, రానున్నది చివరి రంగమని తెలుసు కనుక 5 నిమిషాలు మాట్లాడాలని అనుమతి ఇవ్వండి. గ్రంథకర్తే వచ్చినందుకు ఆశ్చర్యపడి అందులో నేను చాణక్య పాత్రధరి. గ్రంథకర్త వ్యాఖ్యానాలు ఉంటాయేమో అయినా మాట్లాడడానికి వారిని వచ్చా. నేను వ్రాసింది మొదలు ఈ ధర్మచక్ర నాటకాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తూనే ఒకసారి స్థానం పసలు సూర్యచంద్రరావు మొదలగు వారితో కొన్నాడు రిహార్సల్స్ కూడా జరిపారు. నాటకం ఆడలు. ఈ ప్రదర్శన చాలా ఖర్చు అయినా ఔత్సాహికులు, గవర్నమెంట్ ఉద్యోగులైన ఈ యువకులు విపరీత శ్రద్ధ తీసుకొని నిర్దిష్టమైన సంభాషణ సాహిత్యాన్ని సంహరించని సంగీతం సంతరించుకొని ప్రదర్శన కలిసినది నాకెంతో సంతృప్తి ఇచ్చి అన్న. వీరిని ఆహ్వానించకపోవడంలో వచ్చిన తప్పిదాన్ని మమ్మల్ని కవిగారు మన్నించగలరని కోరుతాను. అది కాక వారి నాటకర్జనలో పట్టు అటువంటి వారెక్కడున్నా అదే ఆహ్వానిస్తుంది. అజ్ఞాతంగా ఒక మూల కూర్చొని మా ప్రదర్శన పరీక్షాధికారిగా పరిశీలి మాకు తృప్తిగా సందేశం ఇచ్చినందు మా కళామండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న. నాటకం ముగిసింది. మరుసాటి ఉదయమే కవిగారు అల్పావిందుకు వారి బసకు ఆహ్వానించి అందరం వెళ్ళాం. ఏది నా చాణక్యుడేడి అని అడిగి, వాడే వీడు అనగానే కౌగలించుకొని రంగస్థలంపై ఎత్తుగా భారీగా కనపడ్డ దానికి నీ రూపానికి పోలిక లేదా, అదే నాటకమన్నాను. అంతా పక్కున్నారు. ఆనాడు నాకు కృష్ణమాచారి గారితో ఏర్పడిన పరిచయం నేటికి సజీవంగానే ఉండదు. ఏ సభలో మేమిద్దరం కలిసిన తణుకులోని ధర్మచక్ర ప్రదర్శనను వారు ప్రశంసించకుండా మర్నాడు పత్రికలలో మా ప్రదర్శన పొగిడిన ప్రాతులు చాలామందిని వెప్పించారు. పర్లాకిమిడిలో ఉన్న స్నేహితులు చూసి మా నాటక ప్రదర్శన వివరాలు కూడా ఒకసారి వారి ఒద్దికలో శిక్షణ ఇవ్వమని కూడా. కానీ దుస్తులు ఇతర రంగాలంకర అయ్యే ఖర్చుకు భయపడి ఆ ప్రయత్నాన్ని వాడు వదిలేసి అయినా ధర్మచక్ర నాటక మరోసారి చూద్దామని కోరిక ఉండిపోయి 1956 జనవరి 26 తిరుపతిలో దీన్ని మా కళామండలి వారిచే చేయించారు. లేనప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బదిలీ అయినందువల్ల చాణక్య పాత్ర ఇంకొకరు వేశారు. ఇది ఎట్లా ఉంటే
నాకు సంబంధించినంతవరకు నా నాటకాభినయం, నిర్వహణ మొదలైన విషయాల్లో గల ఆసక్తికి ధర్మచక్రం పరాకాష్టాయి. అటుపై నేను ఎక్కడా నటించను. నా పెద్ద కొడుకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 18/6/54 ఇంటర్ మొదటి తరగతిలో చేర్పించి ₹80 ఖర్చు, ఏడాదికి 3 సార్లు 50 చొప్పున జీతం కట్ట విశాఖలో మా మామగారు డిసెంబర్ 1954 స్వల్ప అనారోగ్యంతో మరణించారు. అక్కడికి వెళ్ళి వారం ఉండి వచ్చాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం 1960-55 దశ తిరిగిన నా మగపిల్లలకు స్కూల్లో అన్ని బహుమతులు. రామకృష్ణ మిషన్ స్కూల్లో రాజు ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. ఆర్ట్స్ కాలేజీలో పెద్దాడు ఒకసారి భాగవతం 2 సంపుటాలు, మరొకసారి త్యాగరాజ కాలేజీలో రజిత పాత్ర గెలుచుకొని పిల్లల చదువులు బాగానే సాగుతూ ఉన్న మిగిలిన వ్యసనాలతో పాటు ఎక్కడి నుంచి ఉద్యోగానికి అప్లికేషన్ కావాలన్న వాటికి నేను దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. న్యూజిలాండ్లో ఒక ట్రైనింగ్ దరఖాస్తు పెట్టారు. అన్ని అర్హతలు ఉన్న అదృష్టమే కలిసి ఈ గుమ్మలూరు సత్యనారాయణ గారు యవ్వనంలో ఎలా ఉండేవారో ఒక బొమ్మ వేశారు, పంపించారు. దానిలో ఉంది. న్యూజిలాండ్లో ఒక ట్రైనింగ్కి దరఖాస్తు పెట్టా. అన్ని అర్హతలు ఉన్నాయి, అదృష్టం కలిసి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ప్రకటన 2ంటికి అర్జీలు పెట్టి, ఒకటి తిరిగి వచ్చింది. ఒక దరఖాస్తు పెట్టుకోవాలంటే బోలెడు తపం ఖర్చయినా వదల్ల. క్షేత్ర ప్రచార శాఖ కేంద్ర ప్రభుత్వంలో పంచవర్ష ప్రణాళిక ప్రచారానికై 720, 80, 1000 స్కేల్లో మొదటి తరగతి క్లాస్ 1 గెజిటెడ్ ఉద్యోగం. దానికి 1954లో పెట్టా. దాంతో నా రథం కదిలి 14/1/55 మనకు సంక్రాంతి. ఉత్తరాది వారికి అది ముఖ్యంగా. ఆ రోజున ఢిల్లీలో యూపీఎస్సీ కార్యాలయం ఉదయం 10 గంటలకు ముఖ పరీక్షకై, అంటే ఇంటర్వ్యూ, నా పత్రాలు పట్టుకొని రమ్మన్నారు. అందులో ఒక సంతోషం అంటే రాను పోను రైలు ఖర్చులు ఇస్తారు. పరీక్షకు రమ్మనమంటూ వ్రాసిన జాబ్ 4/1/55 మంగళవారమై. ఇక 10 రోజుల్లో ఢిల్లీ ప్రయాణం సన్నాహ. 3వ తరగతి టికెట్ మద్రాసు నుండి ఢిల్లీకి ₹42.09. జనవరి 12వ తేదీకి ఉదయం గ్రాండ్ ట్రంక్లో ఎక్స్ప్రెస్ బయలుదేరి. సీటు రిజర్వేషన్కి 451వ సీటు నెంబర్. ఆనాడు నా తోడు ఇంకోడు ఢిల్లీకి ఈ పని మీదనే బయలుదేరి. అతని పేరు ఎస్ఎస్ ఆది. అనంతపురం కొఠారి సంస్థలో పనిచేసి అతను నేను ఒకే చోట రైల్లో కూర్చు. నాకు ఢిల్లీ ప్రయాణం అదే మొదటిసారి. అతనికి ఢిల్లీ బాగా తెలుసు. ఒకరి సహాయం దొరికింది కదా అని సంతోషం. ఇద్దరం కొత్త ఢిల్లీలో 14వ తేదీ ఉదయం 8:15కు చేరు. అతనితో కలిసి న్యూ మద్రాస్ బోర్డింగ్ హౌస్ హెచ్ బ్లాక్ కన్నాట్ సర్కస్లో బస చేశాం. అతను కూడా పరీక్షకే వస్తున్నాడు కదా. ఇద్దరం ఆటోలో షాజహాన్ రోడ్డులో యూపీఎస్సీ ఆఫీసుకు వెళ్ళాం. నన్ను ఉదయం 11:30 నుంచి 12 వరకు ప్రశ్నిస్తున్నారు. నాతో మద్రాసులో నా కార్యక్రమాల్లో తీసిన ఫోటో, నేను వ్రాసిన ఇంగ్లీష్ వ్యాసాలు, తెలుగు వ్యాసాలు, పాడి పంటల ఉగాది సంచక అన్నీ పట్టుకొని వెళ్ళి పరీక్షాధికారులకు వెళ్ళి కూర్చోగానే నేను తెచ్చిన వాటి నా టేబుల్ మీద అధికారులు తలా ఒకటి తీసుకొని చూస్తారు. అందులో ఒకరు తెలుగు పాడి పంటలు. అతడెవడో తెలుగువాడను. ఆ మన్నాడు కరోల్ బాగులో ఉంటాను. బీబీ నాథ్ ఇంటికి వెళ్ళా. ఎలాగా వ్రాసావని అడిగి
ఎవరో పరీక్ష చేశారు, నాకు తెలియదు. కానీ తెలుగు వారొకరున్నారు, విశ్వనాథ్ గారే కొందరికి ఫోన్ చేసి నిన్ను ఎంచుకోవచ్చని సంతోషవార్త చెప్పారు. 15వ తేదీ రాత్రి ప్యాసింజర్లో మద్రాసుకు బయలుదేరి నాతో వచ్చిన ఆది గారికి ఇంకా పని ఉన్నది, ఢిల్లీలో ఉండిపోయి. నా పరీక్ష ముగియగానే రాను పోను రైలు ఛార్జీలు ఇంటర్ క్లాసు నిమిత్తం మొత్తం 148 రూపాయలు 14 గణాలు రసీదు పుచ్చుకున్నారు. దారిలో ఆగ్రా తాజ్మహల్ చూసుకొని 18వ తేదీ రాత్రి 7 గంటలకు మద్రాసు. భగవత్ కృప వల్ల నాకు ఉద్యోగం రావచ్చనే శుభవార్త తెలుసుకొని ఇక్కడ మద్రాసులో నా భార్య ఆరోగ్యం బాగాలి. మా అన్నను అందరూ మద్రాసు ఆఫీసుకు బదిలీ చేశారు. 22/1/55 వచ్చి చేరారు. మా అన్నతో ఢిల్లీలో జరిగిన పరీక్ష వివరాలు అక్కడ ఎం శ్రీనివాసాచారి విద్యోదయ దగ్గర అనే జ్యోతిష్కరులను సంప్రదించి నాకు త్వరలో ఆర్డర్లు వస్తాయని, నా అన్న కుమార్తె కమలకు మే నెలలో వివాహమవుతుందని చెప్పి ఫిబ్రవరి మొదటి వారంలో సెలవు పెట్టి ఇంటికి అనకాపల్లి ఒకసారి వెళ్ళా. కానీ వారం రోజుల్లో నాన్నగారితో మద్రాసు. కుమార్తె లక్ష్మికి జ్వరం, నాకు మూత్రపిండాల ద్వారంలో నొప్పి వదలకుండా బాధ. ఒకనాటి ఉదయం ముఖం తిరిగి నా భార్య పడిపోయి. విశాఖ నుండి అదే సమయంలో మా అత్తగారికి ఒళ్ళు పొంగి జ్వరంతో బాధపడుతోంది. నా భార్యను చూద్దామని కోరుతూ ఉన్నట్టు నా బామ్మర్ 25/2/55 రష్ 2-3 రోజుల తర్వాత తిరిగి భార్య పడిపోయి. మార్చి 7 అత్తగారు ప్రమాదంగా ఉన్నదని తెలిగిన విశాఖ నుండి వచ్చి వెంటనే ఆ రాత్రికే కలకత్తా మైల్లో భార్య లక్ష్మీ రాజులతో విశాఖ పంపించారు. ఆ సమయంలోనే నా పెద్ద కొడుకు వార్షిక పరీక్ష. మార్చి 16వ తేదీ ఢిల్లీ నుంచి ఉద్యోగ నియామక పత్రం వచ్చి వెంటనే నన్ను ఢిల్లీ ఉద్యోగంలో చేరమని వెంటనే భార్యను రమ్మనమంటూ అర్జెంటు టెలిగ్రామ్. అందగానే 18వ తేదీ సాయంకాలం నా భార్య పిల్లలు మద్రాసు వచ్చి ఇక ఢిల్లీ ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం. ఆఫీసులో నేను విడుదల కావాలి. మిత్రుడు కోపూరు నారాయణరావు అందుబాటులో కనుక అతని పాడి పంటలు పని అప్పగించి 21వ తేదీ విడుదల అయ్యా. రిలీఫ్ అంట. నా ఆరోగ్యం ముఖ్యంగా మూత్రద్వారపు నొప్పి తనిఖీ చేయించారు. పెన్సిలిన్ సల్ఫామైసిటిన్ మాత్రలు డాక్టర్ కన్నన్ ఇచ్చారు. 5 లక్షల శక్తి గల పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. పై ఊరిలో కాకి బాధ తిరిగి రాకుండా 1 తులం చంద్రప్రభ అనే జాండు వారి మందు మాత్రం కొన. తర్వాత ప్రయాణం, కొత్త ఊరు, కొత్త పని, కొత్త కాపు. దానికి చేతిలో పైసా వీలైనంత వరకు స్థానికంగా పోగు చేసుక 4 నెలలలో అత్తామామల ఈలోగా 23/5/50 మా అత్తగారు మరణించినట్టు విశాఖ నుండి టెలిగ్రామ్. అక్కడి నుంచి నా భార్య వచ్చి 5 రోజులు. అదే నా భార్యకు తన తల్లిని చివరిసారిగా తల్లిదండ్రులు లేని అంతా నెలల్లో వచ్చిబడి. అయినా నా కన్నీరు తుడిచినట్టు ఎవరూ ఊహించని ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఒకటి వచ్చిపడింది. ఇది దైవకమా, ఏడవాల, నవ్వాల? గవర్నమెంట్ ప్రెస్లో నాకు సహకరిస్తూ ఉన్న పరివారం ఒకనాడు అల్పాహార విందు చేసి సౌభాగ్య పత్రికా సంపాదకు జి కళ్యాణ్ సింగ్ ఇందులో కార్యభారం వహి ఎన్జిఓ సంఘం గొప్ప వీడ్కోలిచ్చి దీనికి సారథ్యం ఆకేళ్ల సత్యనారాయణమూర్తి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా అచ్చుబండ్లు చేస్తూ ఉన్న ముద్రణాధికారి వేరే వీడ్కో. ఈ విధంగా మద్రాసులో గత 10 ఏళ్లలో నేను ఏర్పరచుకున్న పరిచయ నా పట్ల వాళ్ళకు గల అభిమానాన్ని వ్యక్తం చేసి 25 మార్చి 55గా మన్మథ సంవత్సరాలం ఆనాడు నా కుటుంబాన్ని జార్జి టౌన్ తీసుకెళ్ళి ఏవో కొన్ని ప్రక్కనున్న హైకోర్టులో లైట్ హౌస్ ఎక్కించారు. దీపస్తంభం అక్కడి నుంచి సముద్రం ఇటు మహానగర వైభవం చూసి కొంతసేపు అప్పుడు ఒక భావ గంభీరమైన మాటలు నా భార్య, ఈ లైట్ హౌస్ ఎక్కించమని చాలా రోజుల నుండి మిమ్మల్ని అడుగుతూ ఉన్న ఏదో వంక చెప్పి తప్పుకున్నా. ఇప్పుడు మీకు ఉన్నత పదవికి వెళుతున్నారని ఈ స్థాయి నుండి నగర సాగర వైభవాలు చూపించి మాకు ఇవి సరైన సంవత్సరాలు అన్నది సంతృప్తి.
మర్నాడు మన్మథ చైత్ర శుద్ధ తరి శనివారం మార్చి 28వ తేదీ ఉన్నత ఉద్యోగ ప్రయాణ స్వీకరణానికి ఉదయమే నాన్నగారి సెలవు తీసుకుంటూ పాదాభివందనం చేసి కంట తడి జారి గొంతు బొంగురుపోయి క్షేమంగా వెళ్ళిరా నాయన అన్నారు. వారి చేతిలో కొంత డబ్బి, పక్కనే నిలబడిన లక్ష్మి చేతిలో ₹1. భార్య పిల్లలతో సహా ఉదయం గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ బయలుదేరి స్టేషన్కు మిత్రులు వచ్చి వేటుకోలు పలికారు. ఆనాడు మద్రాస్ సెంట్రల్ స్టేషన్ నుండి GTXలో ఒక నూతన జీవిత ఉదయం 8:20 ఢిల్లీ రాజధాని బయలుదేరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశం హైదరాబాద్ 55 సంవత్సరం మార్చి 26వ తేదీ మద్రాసు నుండి బయలుదేరి న్యూఢిల్లీ కొత్త ఉద్యోగంలో చేరడానికి బయలుదేరా కదా. మార్చి 28 న్యూఢిల్లీ ఆఫీసు అధికారులను చూసి ఉద్యోగంలో చేరా. రైలు ప్రయాణంలోనే నాగపూర్లో ముందుగా ఉన్న స్టేషన్లో అమ్మ వచ్చిన 3 బుట్టలు కమలా ఫలాలు కొని నాతో ఆఫీసుకు పట్టుకువెళ్ళి కొత్తగా బడిలో చేరిన పిల్లాడు ఆ తరగతి పిల్లలకు పలకలు పంచ నా ఉద్యోగం హైదరాబాద్. భారతదేశంలో 7 ప్రాంతీయ కేంద్రాలు స్థాపించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంతీయ అధికారిని పంచవర్ష ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రణాళిక నిర్వహణలు ప్రజలు పాల్గొనేట్లుగా స్పందన, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహం, సేవా సహకారం వచ్చి ప్రణాళిక విజయాన్ని పొందటానికి తగిన ప్రచార కార్యక్రమం. నాకు సెంట్రల్ జోన్ అంటే కేంద్ర ప్రాంతం ఇచ్చి, అందులో అంటే ఈ కేంద్ర పరిధిలో హైదరాబాద్, ఆంధ్ర, మధ్యప్రదేశ్ అంటే పూర్వం గల విదర్భ ప్రాంతం, కర్ణాటక ఉత్తరాదిలో బెంగుళూరు వరకు కొన్ని జిల్లాలు కలిసి ఇంచుమించు 3.5 రాష్ట్రాల నిడివి కల హైదరాబాద్ కేంద్ర కార్యాలయం. ఉన్న 3.5 రాష్ట్రాల్లో మా కింద పనిచేయటానికి చిన్న ఉద్యోగులు అప్పటికి కొందరు. నాకు మాత్రంగా మిగిలిన వాళ్ళని నేను నియమించుకో. ఇంతవరకు అక్కడ ఆ కార్యాలయం కనుక తగిన పెద్ద ఇల్లు చూసి కార్యాలయం స్థాపించి ప్రచార ఉద్యోగులను వారి వద్ద పనిచేసే చిన్న సిబ్బందిని నియమించి ప్రచార సాధనాలై ప్రొజెక్టర్లు, జనరేటర్లు, మైకులు, జీపులు ప్రయాణానికి వాటికి తగిన పెట్రోలు కొనుగోలు చేసి ఏర్పాటు చేయి. అదొక కొత్త సంసారం. చీపురు కట్ట, చాప దగ్గర నుండి అన్నిటినీ ఏర్పాటు చేసు. నాలో గల ప్రచార సాధన సంపత్తి ఇదొక సవాల్. కొత్త ఉద్యోగంలో నేను చేయాల్సిన పనులు, వాటి క్రమం, ఖర్చు వెచ్చాలు మొదలైన వివరాలన్నీ చెప్పి ఇందాక నా చేతిలో కొంత పైకమిచ్చి నన్ను హైదరాబాద్కి అందాక నా 2-4-55 ఢిల్లీ వదిలి హైదరాబాద్ బయలుదేరా. అది వరకే నియమించబడిన ఉద్యోగుల్లో ఒక హైదరాబాద్, ఇంకొకరు కర్నూలులో. నేను 4వ తేదీ ఉదయం వస్తున్నట్టు హైదరాబాద్ ఉద్యోగి ఏకే యాంటనీ MA LLBకి టెలిగ్రామ్ పంపి నిజాం రాష్ట్రంలో ప్రవేశించడం అదే మొదలు. రైల్లో తోటి ప్రయాణికుడు ఒకటి ప్రసంగవశంలో సికింద్రాబాద్, హైదరాబాద్ అనే జంట నగరాలున్నాయి, వాటి మధ్య పెద్ద సాగరం ఉందని చెప్పి నాకు అయోమయంగా. అయితే హైదరాబాద్ స్టేషన్లో మా ఉద్యోగి వస్తాడు, స్వాగతం పలుకుతాడని ఎదురైన నిరుత్సాహం. 4వ తేదీ ఉదయం హైదరాబాద్ స్టేషన్ నన్ను కలియడానికి ఎవడు రా. నేను అక్కడ ఏం చేయాలో సరే అనుకో స్టేషన్ దగ్గరగా ఉన్న రాయల్ హోటల్లో దిగా. ఎదురుగానే ఉంటుంది. గది తీసుకొని స్నానం, పలహారాలు చేసి ఊరిలోకి ఒంటరిగా హైదరాబాద్ వ్యవసాయ శాఖలో కాళిదాస్ వేణుగోపాల్ అనే అతడు పెద్ద ఉద్యోగం చేస్తూ అతడు మా అన్న కలిసి కోయంబత్తూరులో చదువుకున్నారు. 1929లో నేను కోయంబత్తూరు మా అన్నగారి దగ్గరకు వెళ్ళిన వేణుగోపాల్ని కలిసి అక్కడ పరిచయం. గుమ్మలూరి వారు గెజిటెడ్ ఆఫీసర్ అయినప్పుడు ఆయన ఇలా ఉండేవారు.
దైవికంగా అక్కలు అక్కడే ఉన్నారు. ఎన్ఎన్ నరసింహారావు ఆయన ఎన్ఎన్ ఒకరినొకరు పరిచయం చేసుకొని అదొక వింత అనుభూతి. వారింటికి ఇద్దరం వెళ్ళడం, ఒక అజ్ఞాత స్థలంలో ఒక ఆప్తుడిని మొదటిసారి 4వ తేదీ రాత్రి 10 గంటలుగా నిద్ర పడ్డదు. ఏంటో తేలిపోతుంది. ప్రాణాలు పోతున్నట్టు ఒక అరగంట యమయాతన చెమటలు పోస్తుంది. ఏం చెయ్యాలో తోద. మెల్లగా రిక్షా పిలుపుకుంటూ వేణుగోపాల్ ఇంటికి. వారు కూడా మాయించి నిద్రలో మా బాధ చెప్పి వెంటనే మేమిద్దరం వారింటికి దగ్గరగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసేవో మందించి తిరిగి వేణుగోపాల్ ఇంటికి వెళ్ళి అక్కడే బీపీ వచ్చిందట. అంటే రక్తపోటు చాలా తక్కువైపోయి అది కూడా ప్రమాదం. వారం 10 రోజుల నుంచి వచ్చిన ఒత్తిడిని మానసికంగా తట్టుకోలేకపోతున్నానన్నమా. 6వ తేదీ నుండి సవ్యంగానే ఉంది. ఈలోగా వేణుగోపాల్ ప్రజెంట్ నా సహ ఉద్యోగి ఆంటోనీని రప్పి నన్ను రాయల్ హోటల్లో కలుసుకునేట్టు చేసి యాంటోనీకి నా టెలిగ్రామ్ మన్నాడు అందింది. నా సంగతి తెలియక అతను కూడా ఉండాల్సిన బసలు వెతుకుతాను. నేను అతని అధికారిని కదా, వస్తున్నాను. టెలిగ్రామ్ ఇచ్చిన స్టేషన్ రాకపోయినందుకు బాధపడి మరవాత వెండించమా. అంతా దైవికం. ఎవరేం చేస్తారు. వెంటనే హిమాయత్ నగర్లో ఒక భోజనం బస 2 గల వసతి గృహాన్ని ఏర్పడి అతనికి జీపు ఉన్నది కనుక నా కార్యాలయాన్ని స్థాపించడానికి తగిన ఏర్పాటు చేసి సైదాబాదులో అకౌంటెంట్ జనరల్ ఆఫీసు దగ్గర ఒక పెద్ద ఇల్లు తీసుకొని ఒక నెల రోజుల్లో ప్రాథమికమైన ఏర్పాటు చేసి వీరు హైదరాబాద్ రాష్ట్ర ప్లానింగ్ మినిస్టర్గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి చేత కార్యాలయ ప్రారంభోత్సవం చేయించి రాష్ట్ర ప్లానింగ్ శాఖల సహకారాన్ని ప్రతి ముఖ్యమైన పనిలో పొంది వారితో సయోధ్యగా ఉండాలని మాకు గల మార్గదర్శక ఆనాటి సమావేశాన్ని స్థానిక పాత్రికేయులను మాకు సంబంధించిన ఉద్యోగుల ఇతర పెద్దలను ఆహ్వాని నేను హైదరాబాదు వచ్చి పంచవర్ష ప్రణాళిక ప్రచారానికై ఒక కేంద్ర కార్యాలయ ఏర్పాటు చేసినట్టు తెలియపరచడమై దీంతో మా ఆఫీసు పనులు ప్రారంభం. రేపు కుటుంబం మద్రాసు నుండి హైదరాబాదు రావడం జరిగిన విషయాలన్నీ రేపు